హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. చాలామంది ఈ ఉగాదికి పరాభవ అనే పేరుంది కాబట్టి, పేరులో ఉంది పరాభవం కాబట్టి ఈ సంవత్సరం అంతా అవమానాలు ఉంటాయని అనుకుంటున్నారు. నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయని కాదు. పరాభవ అర్థం ఏంటంటే, పరా అంటే భట్టారిక లలితాదేవి, భవ అంటే సాక్షాత్తు భవుడు అంటే పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సామరస్య స్వరూపంతో తమ బిడ్డలను రక్షిస్తారని అర్థం. పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలిస్తే మనకు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ కృప అనేది లభిస్తుంది. దీని అర్థం చాలా లోతుగా ఉంది. ఇది చాలామంది సామాన్యులకు అర్థం కాదు. కానీ పేరులో ఉన్న పరాభవం అంటే మామూలుగా అవమానాలు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశా. అందరికీ హ్యాపీ ఉగాది. ఇవన్నీ వ్రతం కోసం తీసుకొచ్చిన సామాను. ఇంతకుముందు నేను చెప్పింది ఉగాది గురించి ఎక్స్ప్లెనేషన్. మామూలుగా ఉగాది కూడా కాదు, యుగ ప్లస్ ఆది అన్నమాట. కాకపోతే అది మామూలుగా వాడుక భాషలో వచ్చి ఉగాది అనేది కాస్త ఉగాదిగా మారింది. ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్, ఇవన్నీ కొన్ని సామాను, అలాగే వ్రతం సామాను కూడా. ముందుగానే మేము వ్రతం చేస్తామని అనుకోలేదు, పండుగ తర్వాత చూద్దాం అనుకున్నాం. కాకపోతే పండుగ రోజు చేస్తే బాగుంటుంది అన్నారు. ఇంకా బాపనాయన కూడా అంటే పంచాంగ శ్రవణం ఉంటుంది కదా, దొరకదని చెప్పేసి అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో ఓకే అయ్యిండ్రు. అందుకోసమని మళ్ళీ మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళే వెళ్ళి సామాన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఈ సామాన్ తెచ్చిన తర్వాత మళ్ళీ వ్రతం సామాన్ కోసం సపరేట్ వెళ్ళి అన్నీ తీసుకొచ్చిండ్రు. ఇంకా దేవుని సామాను, వ్రతానికి కావాల్సిన కంచార్తులు అవన్నీ మొత్తం తీసిపెట్టిపోయింది మా అత్తమ్మ. ఇక్కడ ఒక పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ ఇదే. ఈ పౌడర్ వేసి తోమితే ఆ కంచార్తులు కానీ ఈ ప్లేట్లు అవన్నీ చాలా బాగా అవుతాయి. దీపాంతాలు, హారతి ఇవన్నీ నేను తోమితేనే ఇంత మంచిగా అయినాయంటే, ఇంకా కొంచెం బలం పెట్టి మంచిగా తోమితే ఇంకా చాలా షైనింగ్గా అనిపిస్తుంది. ఇది పౌడర్ వేసి తోమితే అలసట అనిపించదు. మామూలుగా వేడి నీళ్ళు అవన్నీ కూడా ఏం అవసరం లేదు. దీంతో రాగి బిందె తోమితే కూడా చాలా బాగా అవుతుంది. ఇది మార్నింగ్ మొత్తం తోమేసిన తర్వాత వంటబండ కడిగి మొత్తం తీసి పెట్టిన తర్వాత మా అత్తమ్మ భక్షాలకు పప్పు పెట్టింది పొయ్యి మీద. అది శనగపప్పు. మా అత్తమ్మనే అదేమంటారు, ఇట్లా రాయితో ఉంటుంది కదా, దాని పేరు గుర్తొస్తలేదు నాకు, తిరగాలి దాంతో చేసిన పప్పు అది. ఇది మార్నింగ్ వ్యూ బాగుందని చెప్పేసి ఫోటో తీసిన. బయట కల్లాపి జల్లి మొత్తం ముగ్గు మా అత్తమ్మనే వేసింది. ఎప్పుడైనా నేను ముగ్గేసిన అంటే నమ్మకండి, ఎందుకంటే నమ్మినా నేను ముగ్గేసే కొద్దిగా నాకు లావు వస్తుంది ముగ్గు, మా అత్తమ్మ సన్నగా వేస్తుంది. ఇంకా మా ఆయన మామిడాకు తెచ్చి మామిడాకులు గుచ్చిండు. అన్ని తలుపులకు తీయలేదు నేను, ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే తీసిన. ఇంకా తర్వాత నేను పూలు దింపడానికి వెళ్ళిన. అదేంటి పూలు దింపుతుందని చెప్పి తమలపాకులు దింపుతుంది అనుకుంటున్నారా? పూలు దింపినప్పుడు కనకాంబరాలు, బొండుమల్లె పూలు, ఇంకా బయట పారిజాత పుష్పాలు అవన్నీ సపరేట్ తెంపాలని చెప్పేసి, వ్రతానికి అవసరం ఉంటాయని చెప్పి గిన్నెలు తీసుకొని పోయి తెంపిన. అప్పుడు వీడియో తీయడానికి రాలేదు. ముందే పండుగ సమయం, అందులోనూ ఇంట్లో దేవునికి పెట్టుకొని మళ్ళీ వ్రతం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఫోన్ పట్టుకొని అక్కడిక్కడ వీడియోస్ అవి ఇవి అంటే ఇంకా ఇంట్లో వాళ్ళు తిడతారు. అయినా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఈసారి అందరూ తలో చేశారు, అంటే ప్రతిసారి చేస్తారు, కాకపోతే ఈసారి ఇంకా చాలా మంచిగా చేశాను. ఇంకా వ్రతం పీటకు అదేమంటారు బంతిపూలు అవన్నీ మా మామయ్య స్నానం చేసి వచ్చిండు. మా మరుదులు కూడా బాగానే హెల్ప్ చేసారు. వాళ్ళు తెచ్చేవి వాళ్ళు తీసుకొచ్చారు. వేప పూత పచ్చడి కోసం మామిడికాయ అన్నీ తీసుకొచ్చిండ్రు.
ఇంకా పూలు తెంపిన తర్వాత మా వ్రతానికి కావాల్సిన అరటి పండ్లు అవన్నీ నాగర్ కర్నూల్ నుంచి వస్తుంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిండు. 5 రకాల పండ్లు తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు తమలపాకులు ఎందుకు ఇన్ని తెంపుతుంది అనుకుంటున్నారా? వ్రతం కోసం మాత్రమే కాదు. అయితే వ్రతం చేస్తున్నది ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో పాతది ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ చేస్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా తమలపాకులు ఇలా అతికిస్తారు కాబట్టి ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా వరకు బాగానే తెంపిన. ఇంకా కాకపోతే వీడియో అనేది సరిగ్గా తీయడానికి రాలేదు. ఇంకా వచ్చినట్టు ఏదో అలా మేనేజ్ చేసిన. ఇంకా ఈరోజు తమలపాకులు తెంపిన తర్వాత నేను ఒక గొప్ప పని చేసిన. ఆ గొప్ప పని ఏంటంటే ముందుగా నేను చేసే గొప్ప పని కన్నా ముందు ఇంకో విషయం చెప్తాను. మామూలుగా ప్రతి పండుగకు దేవునికి పెట్టినప్పుడు, కూరాటికి పెట్టినప్పుడు మా అత్తమ్మనే వంటలు చేస్తుంది. ఏదన్నా సాయంత్రం పూట చిన్న చిన్న వంటలు మాత్రమే నాకు చెప్తుంది. అందులో మెయిన్ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొయ్యి మీద గిన్నె పెడితే కనిపించదు. మాది వంట బండ కొంచెం హైట్ ఎక్కువ ఉంది, దానివల్ల నాకు పొయ్యి మీద ఏమన్నా పెడితే కొద్దిగా కనిపించదు. కొంచెం ఇబ్బంది పడి చేస్తాను. అందుకోసమని పెద్ద పెద్ద వంటలు నాకు చెప్పదు. పప్పు, వంకాయ, భక్షాల చారు, భక్షాలు, పూర్ణం ఒకటి నేను మిక్సీకి పట్టిన. ఇంకా పప్పు ఉడకబెట్టి, ఆ పప్పు కూడా మా అత్తమ్మనే శనగలు ఎండబెట్టి తిరగలితో ఏమంటారు ఆడించి కొత్త పప్పుతోనే భక్షాలకు ఉడకబెట్టింది. ఇంకా మొత్తం పూర్ణం అయితే మిక్సీకి వేసి పెట్టిన తర్వాత మా అత్తమ్మ భక్షాలు చేసుకుంది. ఉగాది పచ్చడి వేసింది, అన్నీ వేసి సిరాపూర్ చేయమని చెప్పింది నాకు. ఆ సిరాపూర్తోనే నాకు కష్టం వచ్చి పడింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరాపూర్ చేయలేదు. ఎందుకంటే స్వీట్స్ నేను ఎక్కువ తినను. ఇంకా మా ఇంట్లో కూడా ఎప్పుడైనా చేసిన సేమియా ఇలాంటి స్వీట్స్ మాత్రమే చేస్తాను. ఇంకా గులాబ్ జామున్ అవి ఇవి అంటే వస్తాయి, కానీ ఎప్పుడు సిరప్ అంటే తెలుసు ప్రాసెస్, బట్ ఇంకా అదొక అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొత్తానికైతే ఏమైందంటే మా అత్తమ్మ ప్రసాదం కోసం అని చెప్పేసి సూజీ రవ్వ కూడా కేజీ తెప్పించింది. సిరాపూర్ కోసం రవ్వ కేజీ తెప్పించింది. అయితే సూజీ రవ్వ సపరేట్ 1/2 కేజీ, ఇది 1/2 కేజీ నెయ్యిలో వేయించి పెట్టమని చెప్పింది. నేను వేయించిన, అది సపరేట్ వేయించినప్పుడు అవి రెండు ఎందుకు కలుపుతారన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నేను ఇంకా ఏ ఆలోచన లేకుండా ఇంకా ప్రతిదీ ఎందుకు అడగాలని చెప్పేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి నెయ్యి వేసి మంచిగా వేయించి మొత్తం ఆ రవ్వ ఈ సూజీ రవ్వ మొత్తం సిరాపూర్లో వేసేసిన అనమాట. అది ఎలా అయిందంటే ఒక సైడ్ ఏమో లైలాక్ అయింది, ఒక సైడ్ ఏమో గడ్డలు అయింది. అందులోనూ పాలల్లో వేసేటప్పుడు కూడా ఏం చేసిన అంటే ఈ లవంగాల పొడి అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ సిరాపూర్ కోసం ఆ రవ్వ వేసినా అయిపోయేది. నేను ఫస్ట్ వేయడమే సూజీ రవ్వ వేసే వరకు అసలు చెంచా పెడితే ఇట్లా అతుక్కుపోయినట్టు అయ్యింది. ఇంకా మా అత్తమ్మ ఇంకా ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకేం కాదు కొంచెం వాటర్ పోసి పెట్టు చూద్దాం మంచిగానే అవుతుంది అని చెప్పి ఇంకేం తిట్టలేదు. ఇంకా రెడీ కాపో అని చెప్పింది. మళ్ళీ మిగిలిన 1/2 కేజీ సూజీ రవ్వ ప్రసాదం కోసం నెయ్యిలో వేయించి ఇంకా నా సంత తీసుకొని రెడీ అయినా. ఎందుకంటే మా అత్తమ్మకు కూడా తెలుసు నేను తయారు కావాలంటే నేను గంట తయారవుతాను, మా అత్తమ్మకు కూడా తెలుసు. అందుకే ఇంకా ముందే చెప్పింది. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే అంటే ఇలా చీర కట్టుకొని తయారైనా. మామూలుగా ఎప్పుడైనా వాళ్ళతో ఒకది హెల్ప్ తీసుకుంటా. ఇంకా తొందరగా తయారై మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా దేవుని దగ్గర మొక్కి దేవుని దగ్గర భక్షాలు అవన్నీ పెట్టి కూరాడి దగ్గర మొత్తం ప్రసాదం అవన్నీ పెట్టేసి టెంకాయలు కొట్టేసి మొత్తం మంచిగా మొక్కుకొని ఉగాది పచ్చడి భక్షాలు అన్నీ కూరాటికి దేవునికి సమర్పించి
ఇలా నీట్గా ఆ దేవునికి వేసిన అదేమంటారు నోము పత్తి నోముల దండలాక అది మా అత్తమ్మనే చేస్తుంది ఇంట్లో. ఇంకా ఇదంతా మొక్కిన తర్వాత మేము గుడికి బయలుదేరాం. అది బండి మీద తీయలేదు, ఈ వీడియో నడిచేటప్పుడు తీసిన. ఇక్కడ వెళ్తుంటే ఆంజనేయ స్వామి గుడికి అక్కడి వరకు బండి వెళ్ళదని చెప్పేసి చిన్న బాటనే ఉంది, పొలం వెంబడి ఇలా గట్టులాగా అలాగే వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడ నుంచి వెళ్ళినాక ముందే మా పిల్లలు అందరు, మా అత్తమ్మ వాళ్ళు, మా మరుదులు, మా మామయ్య అందరూ వెళ్ళిపోయారు. మేమే లాస్ట్కి వెళ్ళినాం. ఇదంతా వెళ్తుంటేనే ఈ పొలాలన్నీ ఉన్నాయి పక్కనే. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి రాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్దామన్నా ఇంకా వ్రతం దగ్గర ఇంకా ఫోన్ ఎందుకని చెప్పేసి ఏం చెప్పలేదు. వాటర్ వస్తున్నాయి, ఇక్కడ కాళ్ళు కడుక్కున్నాం. ఇక్కడ నుంచి చూసే గుడి అనేది మాకు కనిపిస్తుంది, కాకపోతే ఈ బాట అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల చీరకు నడుస్తుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అది జూమ్ చేయలేదు. ఇంకా తర్వాత ప్లేస్ అనేది ఓపెన్ ప్లేస్ లాగానే ఉంది. టెంపుల్ అయితే చాలాసార్లు మా పాప వాళ్ళు వెళ్ళారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం. అయితే చిన్నగానే ఉంది కానీ చాలా బాగుంది టెంపుల్. ఆంజనేయ స్వామి లోపల శివలింగం కూడా ఉంది. మా పిల్లలు ముందే అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మేము ఇద్దరం మాత్రమే వచ్చినాం బండి మీద. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి వ్రతం పీట మొత్తం రెడీ అయ్యింది. ఇంకా మా అత్తమ్మనేమో పసుపు అదంతా రుద్ది పసుపుతో కుంకుమతో ముగ్గు వేసి మంచిగా రెడీ చేసి పెట్టిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అవన్నీ చేసినాక కాళ్ళకు పసుపు పెట్టుకోవడం మర్చిపోయినాం. ఇంటి దగ్గర గుర్తున్నది కానీ మళ్ళీ సడన్గా మర్చిపోయినాం. ఇంకా పోయి ఆంజనేయ స్వామికి పూజ చేసి ఇద్దరం, నేను మా ఆయన పూజ చేసిన తర్వాత ఇంకా గౌరీమాతను రెడీ చేసి ఇంకా వ్రతానికి కూర్చున్నాము. ఇంకా వ్రతానికి కూర్చొని ఇంకా కంకణాలు కట్టుకున్నాం. ఇంకా ఒకరికొకరు బుట్లు పెట్టుకొని మేము చాలాసార్లు చేసినాం కానీ ఎప్పుడూ ఇంత మంచిగా ఫొటోస్ దిగలేదు. మా పాప మధ్యలో వాటర్ కావాలని చెప్పేసి బోర్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా వ్రతం చేస్తుంటే కొంచెం ఇబ్బంది పడ్డది, అంటే కొద్దిగా ఎండ కొడుతుంది కాబట్టి నీడకే కూర్చున్నాం కానీ కొంచెం ఎండ ఉంది అటు సైడు. ఇంకా వ్రతం తర్వాత వ్రతం మొత్తం తీయలేదు. ఇంకా తర్వాత మొత్తం ఇంకా ఇలా లాస్ట్ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం తీసినాం. ఇంకా తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత బాపనాయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మళ్ళీ అమావాస్య ఉంది అని చెప్పేసి వ్రతం పీట కదిలించిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చే ముందు నా ముఖం ఇలా తయారైంది. మా ఆయన బొట్టు పెట్టమంటే మెత్తిండు. నేను చెప్పాను కదా నేను చేసిన సిరాపూర్ అట్టర్ ఫ్లాప్ అయిందని. ఇంటికి వచ్చినాక చూస్తే సిరాపూర్ తప్ప మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. పూర్ణం సాయంత్రం చేస్తా అని చెప్పేసి అలాగే పెట్టింది మా అత్తమ్మ. అన్ని కూరలు అయిపోయినాయి. ఇంకా వ్రతం అయిపోయింది కానీ ఇప్పుడు చేయాల్సిన అసలు కథ మొదలవుతుంది. ఇంకా నేను నా చీర నా సంత మొత్తం తీసేసిన. ఇంకా తర్వాత నా అవుట్పుట్ ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినందుకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.